తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి అధికారంలోకి వచ్చేసింది కానీ భవిష్యత్తు అంతా లేరు మీద నడకగా సాగుతుందా లేదనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా ఒక షాక్ ఇవ్వబోతున్నారా తెలుగుదేశం పార్టీకి అనే ప్రచారం జరుగుతుంది. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పెద్దలతో కలుస్తున్నారు. మోడీ సైతం చిరంజీవి మీద చాలా అభిమానం చూపిస్తున్నారు. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కూడా మోడీ అంటే చాలా అభిమానం. ఇటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎక్కువ సోమవీరాజు లాంటి వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా, లేదంటే మన బీజేపీ నుంచి బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళు కీలక కూడా బీజేపీ అంటే అభిమానంతో ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున్న భవిష్యత్తులో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ఏమన్నా ప్రకటిస్తే ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో అదే గనక జరిగితే, ఆ ప్రపోజల్ వస్తే గనక తెలుగుదేశం పార్టీకి ఒక బిగ్ షాక్ అవుతుంది. ఎందుకంటే సింగిల్గా ఆయన ఏది అడగరు పవన్ కళ్యాణ్, కానీ ఎవరైనా ఇప్పుడు వెనక నుంచి అడిగితే కాదనరు. ఇప్పుడు చాలా చోట్ల చూడండి సభల్లో సీఎం జిందాబాద్, సీఎం 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 అంటే ఆయన దాన్ని ఎప్పుడు ఖండించరు, ముందు గెలవనివ్వండి అనేవారు అప్పట్లో. అలాగే ఇప్పటికీ అంటూ ఉంటారు చాలామంది. అలాగే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఆ ప్రపోజల్ తీసుకొస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? చర్చ అయితే నడుస్తుంది. అప్పుడు టీడీపీకి వీళ్ళిద్దరూ ఉమ్మడిగా ఒక షాక్ ఇస్తారా? ఆ షాక్ ఇవ్వడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ అంతా ప్రిపేర్ అవుతుందా? అందుకే మెగాస్టార్ చిరంజీవి పదే పదే కేంద్ర పెద్దలను కలవడం కానీ, లేదంటే పిలిపించుకుని మరి మాట్లాడడం కానీ, నరేంద్ర మోడీ ప్రధాని, ఇవన్నీ దానికి ఒక సంకేతాల చూద్దాం.